ఒక బిల్డింగ్ మీద పడ్డా కూడా ఒక బిల్డింగ్ అంతా కూలిపోతుంది అన్నట్టు ఉండింది. ఇక్కడ ఒక మిషన్ కానీ మొత్తం అంతా బుల్లెట్ల వర్షం అయితే కురిపిస్తుంది అనమాట. హే గాయ్స్, ఎట్లున్నారు? వెల్కమ్ బ్యాక్ టు చైనా చిత్రాలు తెలుగు వ్లాగ్స్ ఫ్రమ్ వియత్నాంలో హానాయ్లో మనం ఉన్నాము. ఆర్మీ మ్యూజియంలో ఉన్నాం అనమాట. వియత్నాంని ఫ్రెంచ్ వచ్చేసి 1961 ఆ టైంలో ఆక్యుపై చేసుకుంది, అంటే కాలనైజ్ చేసింది. ఆ టైంలో వీళ్ళ విముక్తి కోసం వీళ్ళైతే పోరాడారు అనమాట. ఫ్రెంచ్కి ఏమో యుఎస్ హెల్ప్ చేసింది, వియత్నాంకి ఇంకా కొన్ని ఎల్ఐస్ అయితే హెల్ప్ చేశాయన్నమాట. ఆ టైంలో జరిగిన వార్లో కొన్ని వార్ మెషినరీ ఉంటాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ మన వెనకాల ఈ హెలికాప్టర్ ఉంది, ఇలాంటివన్నీ తీసుకుని వచ్చి ఈ హానాయ్లో అయితే ఆర్మీ మ్యూజియంలో అయితే పెట్టారనమాట డిస్ప్లేకి. సో ఇవన్నీ యాక్చువల్ అప్పుడు ఏది మన వార్ టైంలో యూజ్ చేసిన వార్ మెషినరీ ఇక్కడ మొత్తం అంతా మీరు చూడొచ్చు, ఇట్లున్నాయి ఇక్కడ. సో ఇవన్నీ అయితే మనం ఇవాళ ఎక్స్ప్లోర్ చేసేద్దాము. సో ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ఖచ్చితంగా మన వీడియోని అయితే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ వేసేయండి. అండ్ ఇంకా మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ గో ఇంటు ద వీడియో. సో ఇంకా సర్దుతున్నాం మనం ట్యాక్సీలోకి ఎక్కడానికి. వెనకాల కనిపిస్తుంది కదా, ఇదే మన విజన్ ప్రీమియం హోటల్. నాట్ సో సూపర్ 5 స్టార్ అయితే కాదు, ఇట్స్ ఓకే, ఉండొచ్చు డెఫినెట్లీ. మా రూమ్ అయితే పెద్దగానే ఉంది, విత్ బాల్కనీ ఉందన్నమాట. ఈ పైన కనిపిస్తుంది కదా, అదే మా రూము. సో లెట్స్ గో ఇంటు ద టాక్సీలో. ఇక్కడ ఫ్లాగ్ టవర్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, సో ఇదే మనకి ఆ ఫ్లాగ్ టవర్ అనమాట. చాలా బాగుంది, చాలా మాన్యుమెంటల్ అన్నట్టుంది, చాలా ఓల్డ్ది. దాని దగ్గరికి అయితే మనం వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఇందాక ఎక్కాం కదా, ఆ కారు మనం పెట్టిన లొకేషనే వేరు, మనం అనుకున్నదే వేరు, డిఫరెంట్ ప్లేస్కి వెళ్దాం అని చెప్పేసి అనుకున్నాము. మన ఆర్మీ బేస్ అయితే అది వేరే అనమాట. సో ఇక్కడ నుంచి మళ్ళీ గ్రాబ్ బుక్ చేసుకుని వీఆర్ గోయింగ్ అగైన్. అసలు సిటీ చూసారు ఎంత బాగుందో. ఈ బస్సు మాకు ఇంకా దొరకలేదు, కానీ ఎక్కితే ఇది కూడా బాగుంటుంది, హనాయ్ సిటీ టూర్ అని చెప్పేసి. దట్స్ నైస్. అండ్ సిటీ కూడా అసలు ఎంత బాగుందో చూడడానికి. ఫైనలీ అయితే మనం అనుకున్న ప్లేస్కి అయితే వచ్చినట్టున్నాం మనం. వియత్నాం ఇండోనేషియా 70 years ఆఫ్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ రెండు కలిసికట్టు ఉన్నట్టున్నాయి. సో ఇదే మనం అనుకున్న ఆర్మీ మ్యూజియం అనమాట. లోపలికి అయితే మనం వెళ్ళిపోదాము. అది వియత్నమీస్లో రాస్తుంది బావ్ థాంగ్ లీచు చుయాన్సు వియత్నాం అని చెప్పేసి. లెట్స్ గో. టికెటింగ్ ఆఫీస్ అయితే వచ్చింది, మనం టికెట్ అయితే కొందాం. ఎంత అంటారా వైష్ టికెట్? అనుకో, హౌ మచ్ ఇస్ ద టికెట్? The Vietnam Military History Museum successfully informs 40,000 80,000 free admissions for following groups. Children under 16 కి ఫ్రీ అంట, మా ఇద్దరికి 80,000 అంట, పే చేద్దాం. సో ఇది వచ్చేసి హాఫ్ ట్రాక్ అని చెప్పేసి అంటారంట. ఈ హాఫ్ ట్రాక్ ఏంటి అని చెప్పేసి అంటే, మన పెద్దన యుఎస్ ఉన్నాడు కదా, ఈ ఫ్రెంచ్ వాళ్ళు వియత్నమీస్ మీదకి అటాక్ చేసేటప్పుడు, వార్ చేసేటప్పుడు యుఎస్ అయితే ఇచ్చిందని చెప్పేసి అంటున్నారు. మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ద యుఎస్. సో ఇన్వేషన్ ఇన్ ద వియత్నాం వార్ అప్పుడు ఇచ్చింది అని చెప్పేసి అంటున్నారు 1954లో. సో ఇవి వచ్చేసి ఏంటి అని చెప్పేసి అంటే నావల్ గన్ బ్యారియర్స్ అంట. 2 బ్యారియర్స్ ఉన్నాయి కదా, పెద్దగా ఉన్నాయి. ఒక గుండు పెడితే అంతే గుండులు లెగిసిపోతాయి. సో ఇది కూడా మ్యానుఫ్యాక్చర్డ్ బై ఫ్రాన్స్ అంట ఇన్ ద లేట్ 19th century. ఇది నావల్ షిప్స్ మీద పార్టిసిపేట్ చేసేటప్పుడు వాళ్ళు ఇచ్చారంట. ఇది మళ్ళీ 1993లో డిస్కవర్ చేశారంట, అంటే దొరికిందంట ఇది అని చెప్పేసి అన్నారు. ఇది వచ్చి హావర్డ్స్. వాట్ ఈస్ దిస్ ప్రీతం? ఇది కూడా మ్యానుఫ్యాక్చర్డ్ బై యునైటెడ్ స్టేట్. దిస్ గన్ వాజ్ ప్రొవైడెడ్ బై ద ఫ్రాన్స్ ఇన్ ద ఇన్వేషన్ ఆఫ్ వియత్నాం వార్. సో ఇది కూడా మనకి ఇది 1953లో ఇది మ్యానుఫ్యాక్చర్ అయిందంట 21st Januaryకి. ఏమో అంటున్నావు వైష్? ఇది వార్లో ఉన్నప్పుడు పగిలిపోయి ఉన్న వీల్స్ కూడా మనకి క్లియర్గా తెలుస్తుంది. కానీ దీన్ని తీసుకుని వచ్చి ప్రిజర్వ్ చేశారు కదా, దట్ సంథింగ్ రియలీ గుడ్. ఈ గ్రిప్స్ కోసం ఇక్కడ ఈ హోల్స్ కూడా ఉన్నాయి, మనకి చూడొచ్చు. ఇప్పుడు వెళ్ళిన తర్వాత నువ్వు వియత్నాం, ఫ్రాన్స్, యుఎస్ మొత్తం హిస్టరీ చదువుతావా లేకపోతే మూవీ చూస్తావా? ఇంకా అవసరం లేదా, మొత్తం చూస్తావా? సో నైస్. అప్పట్లో తయారు చేసింది అసలు ఎంత గట్టిగా ఉంది అసలు.
అమ్మాయి మూవ్ అవుతుంటే నాకు భయం వేసింది. నాకు ఎట్లా తెలుసా? సమ్ స్టఫ్ బ్రోకెన్. Those are like rusty burnt. ట్రూ. ఏమంటావు? మనకు కూడా చాలా యుద్ధాలు జరిగాయి కదా, అలాంటి వార్లు ఇలాంటివి తీసి పెడితే పిల్లలకి ఎంత ప్రాక్టికల్ నాలెడ్జ్ అనిపిస్తుంది. అవును, అంటే ఇప్పుడు ఈ వియత్నమీస్ వాళ్ళకి చెప్తున్నారు ఇది మన పూర్వము, మనం దీన్ని చూసి మనం ఉండాలి, దేశభక్తి అది ఇది అని చెప్పేసి మొత్తం చెప్తున్నట్టున్నారు. Also, Papa, యా షాను. there's a broken wing over there. బ్రోకెన్ వింగా చూద్దామాట వెళ్ళి. సో ఇది పర్సనల్ క్యారియర్ అంట. దీని లోపల వెళ్ళి మనుషులు కూర్చుంటారు. దీని లోపల మనకి ఏమైనా కనిపిస్తామని చూద్దాం. లోపలైతే మనకి క్లియర్గా అయితే కనిపించట్లేదు. ఓపెన్ చేస్తే మనల్ని వేసేస్తారు అది. సో దీని లోపల అయితే మనకి ఏం కనిపించట్లేదు. సో దీని మీద బాంబు పడ్డా ఏం కాదు అన్నట్టు ఉంటుంది. ప్రీతం మనకి ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తానంట. ప్రీతం, వాట్ ఈస్ ఇట్? Oh, it's a cannonball launcher. క్యానన్ బాల్ లాంచర్. సో యా, So there's a huge ball they put inside and they pull the string and it's gonna fly. ఫైర్ ఇన్ ద హోల్ బూ భూ అని చెప్పేసి అటు వెళ్ళి పడుతుంది ఇంకా అది. సో ఇది వచ్చేసి సెల్ఫ్ ప్రొపెల్డ్ గన్ అంట. సో ఇది ఏంటి అని చెప్పేసి అంటే వీళ్ళ మీదకి అంటే వియత్నాం మీదకి యుద్ధంకి వచ్చినప్పుడు ఇది వాడారు. సో దీన్ని వచ్చేసి అక్టోబర్ 1965లో వియత్నాం బ్యాటిల్ ఫీల్డ్లో యూజ్ చేసినప్పుడు దీన్ని వియత్నమీస్ వాళ్ళు ఏం చేశారంటే సొంతం చేసుకున్నారు అనమాట. ఇది ఆల్సో మ్యానుఫ్యాక్చర్డ్ బై యుఎస్. ఇక్కడ చూస్తున్న ప్రతిదీ మ్యానుఫ్యాక్చర్డ్ బై యుఎస్ఏ ఉంది ఆర్ ఫ్రాన్స్ ఉంది. సో ఆ టైంలో యుద్ధం జరిగినప్పుడు వాళ్ళు వచ్చి స్వాధీనం చేసుకుని ఓకే ఇది మనం స్వాధీనం చేసుకున్నాం అని చెప్పేసి వీళ్ళైతే తీసుకుని ఈ మ్యూజియంలో అయితే పెట్టారు. సో ఇదేంటి అని చెప్పేసి అంటే ఇన్ని ఉన్నాయి కదా, ఇన్ని ప్రొజెక్షన్స్ ఉన్నాయి కదా, ఇది వచ్చేసి నార్మల్గా మనకి హ్యాండ్ మెషిన్ గన్ ఉంటుంది కదా, ఇది వచ్చేసి ఆ మెషిన్ గన్లో పెద్ద టైప్ అనమాట. అటు నుంచి ఆపరేట్ చేస్తారు. వేసేస్తే ఇక్కడ ఒక మెషిన్ గన్, ఇక్కడ ఒక మెషిన్ గన్, ఇక్కడ ఒక మెషిన్ గన్, ఇక్కడ ఒక మెషిన్ గన్, మొత్తం అంతా బుల్లెట్ల వర్షం అయితే కురిపిస్తుంది అనమాట. ఇది కూడా మ్యానుఫ్యాక్చర్డ్ బై యుఎస్. ఎంత హెవీ ఉంది కదా, ఇక్కడ ఉంది దీని హిస్టరీ మొత్తం అంతా. యుఎస్ manufactured by United States. This gun was widely used in the invasion war of Vietnam. ఓకే, ఇది 1975 ఏప్రిల్లోది. మనం కూడా లక్కీలీ ఏప్రిల్లోనే ఇక్కడ ఉన్నాం మనం. సో ఇది వచ్చేసి F5E ఎయిర్క్రాఫ్ట్ నెంబర్డ్ 71.0266. ఇది కూడా యుఎస్ మ్యానుఫ్యాక్చర్ చేసింది అని చెప్పేసి అంటున్నారు. సో పపెట్ ఫోర్సెస్ అప్పుడు. సో వియత్నాం వాళ్ళు 1975 ఏప్రిల్లో అయితే దీన్ని స్వాధీనం చేసుకుని దాని తర్వాత తీసుకుని వచ్చి ఈ మ్యూజియంలో అయితే పెట్టారు. జెట్ అయితే ఖతర్నాక్ ఉంది అసలు. షను, యూ లైక్ ఇట్ బేబీ? తీసుకెళ్దాం ఒకటి ఇంటికి. ద క్రాష్డ్ వనా? ఓ ఇది ఏంటి ప్రీతం? ఇట్ లుక్స్ లైక్ దిస్ ఈజ్ ఆల్సో వార్ హెలికాప్టర్ ఇది. సో ఇది కూడా మ్యానుఫ్యాక్చర్డ్ బై యుఎస్. సో ఇది కూడా మనకి వార్ టైంలో యూజ్ చేసింది. సో 1965 నవంబర్లో అయితే దీన్ని క్యాప్చర్ చేసి తీసుకుని వచ్చి పెట్టారు. నైస్. It's like there's like two strings falling down and then they're like అందులో నుంచి ఇట్లా దిగుతారు కదా, వి సా ఇన్ ద మూవీస్. yeah. నైస్. ఇదైతే చాలా పెద్దగా ఉంది ఇది. నైస్ నైస్. యు గుడ్? Okay. ఓకే, బై బాయ్. Very good. యా. Oh. సో ఇక్కడ ఈ పెద్ద హెలికాప్టర్ ఉంది కదా, దీంట్లోపల ఇగో ఇక్కడ ఇద్దరు అయితే మనకి పైలట్స్కి అయితే సీట్స్ ఉన్నాయి. అవి కూడా మనకి ఇక్కడ నుంచి క్లియర్గా కనిపిస్తున్నాయి. నైస్. దీని చుట్టూ వెళ్తే కూడా అసలు దిస్ ఇస్ సో బిగ్. అసలు దీని ఏరోడైనమిక్స్ ఎట్లా వర్క్ చేస్తా అన్నట్టుంది. ఇంత పెద్దగా ఉంది. ఈ రెక్కలతోటి ఇది లిఫ్ట్ చేయాలి అని చెప్పేసి అంటే అసలు అనిపించింది. చాలా బాగుంది చూడడానికి. సో ఇది కూడా మనకి మేబే C-130 అంట, ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్. ఇది వచ్చేసి ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్. సో ఇది కూడా మ్యానుఫ్యాక్చర్డ్ బై యునైటెడ్ స్టేట్స్, అసైన్ టు ద యుఎస్ ఎయిర్ ఫోర్స్ అండ్ నేవీ. సో ఇది వచ్చేసి మనకి మళ్ళీ వియత్నాం వార్లో అయితే సీజ్ చేసుకుంది. హోచిమిన్ సిటీలో అయితే దీన్ని పెట్టారు 1978లో. గుడ్ కదా, అసలు చాలా పెద్దగా ఉంది. నాకు దీని లోపలికి వెళ్ళాలని అయితే బాగుంది. వీళ్ళైతే ఫోటోలు అయితే బాగా దిగుతున్నారు. ఏంటి వైశ్య, బాగుందా? యూ ఎంజాయింగా? అసలు ఏంటి నీ ఫీలింగ్ చెప్పు. అసలు ఏంటి నీ ఫీలింగ్ చెప్పు ఒకసారి. నిన్న మ్యూజియంకి వెళ్ళాను కదా, అక్కడ చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యాను. అంటే మన మూవీస్ అదే ప్రిజన్కి వెళ్ళాను కదా, మామూలుగా ఇండియన్ మూవీస్ చూసినప్పుడు ఎంత ఎమోషనల్గా కనెక్ట్ అవుతానో ఒక కంట్రీకి ఇట్లా అయిందంటే అలానే కనెక్ట్ అయ్యాను. అండ్ ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఏం యూజ్ చేశారు, ఎలా చేశారు అనేది రియలీ
మైండ్ బ్లోయింగ్ అనాలి. అంటే వీళ్ళు హ్యాండీక్రాఫ్ట్స్ని ఎంత బాగా క్రియేట్ చేస్తున్నారో ఇలాంటివి కూడా రియాలిటీలో సైడ్స్ ఆఫ్ ఇట్ అంటే హ్యాండీక్రాఫ్ట్ ఇదంతా కూడా వాళ్ళు ప్రిజర్వ్ చేసుకున్నారు అండ్ వాళ్ళ హిస్టరీని కూడా ట్రూ అంటే చాలా రేర్గా చూస్తాం కదా. అండ్ ఐఎమ్ మిస్సింగ్ సంథింగ్ విచ్ వీ కుడ్ డూ ఇన్ ఇండియా. యా సో ఇది వచ్చేసి రిమైన్స్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్ అంట B-52D. సో ఇది కూడా మ్యానుఫ్యాక్చర్డ్ బై USA. సో దిస్ వాజ్ యూస్ టు బాంబ్ హనాయ్ క్యాపిటల్ని బాంబ్ చేయడానికి ఇది యూజ్ చేశారంట. సో దీన్ని అయితే పీసులు కింద మొత్తం కలెక్ట్ చేసి దీని ఇంజన్ని మొత్తం తీసుకుని వచ్చి ఇక్కడ పెట్టారు. ఓకే, ఇన్ ద నైట్ ఆఫ్ December 27, 1972. అసలు ఇవి చూడండి ఎట్లున్నాయో, వీటి అన్నీ ఏమంటారు వీటిని, బ్రేక్స్ అన్నీ ఇట్లున్నాయి అసలు. It's like the airplane came like this and then a missile came and then... ట్రూ. సో అంటే వీళ్ళ మిలిటరీ సిస్టమ్ కూడా చాలా స్ట్రాంగ్ అప్పటి నుంచి కూడా ఉన్నట్టుంది వీళ్ళది. అందుకే వచ్చేసి యుఎస్ మీద కూడా వియత్నాం వచ్చి వార్ని అయితే గెలిచింది. సో ఇవి కనిపిస్తున్నాయి కదా, ఇవి ఏంటి అని చెప్పేసి అంటే ఇవన్నీ బాంబ్స్ అంట. 1968 to 1975 మధ్యలో దీన్ని అంటే వీళ్ళ మీద పడినవి. సో అక్కడితోటి వీళ్ళు ఆగిపోలేదు, ఇవన్నీ దాచిపెట్టి వీటన్నిటిని రీసెర్చ్ చేశారంట. మిలిటరీ రీజన్ 4లో 1968 టైంలో ఇట్ వాజ్ యూజ్ ఫర్ రీసెర్చ్ బిట్వీన్ 1968 to 1975. అంటే మన మీదకు ఒక ఉపద్రవం వచ్చింది, అయిపోయింది, దాని శకలాలు మనం పడేసామా అన్నట్టు లేదు, దాన్ని భద్రపరిచి దాన్ని మళ్ళీ రీసెర్చ్ చేసి వీళ్ళు నేర్చుకున్నారు. అలా వియత్నాం ఒక చిన్న కంట్రీ అయినా కూడా వాళ్ళు అలా డెవలప్మెంట్ చేసుకున్నారు అనమాట. సో ఇవన్నీ వచ్చేసి బాంబ్స్ అన్నీ కూడా చూస్తున్నారు కదా, మనకి చాలా హెవీగా ఉన్నాయి. ఈ బాంబ్ వచ్చి ఒక్కటి సో మనుషుల మీద పడ్డా వదిలేసేయండి, ఒక బిల్డింగ్ మీద పడ్డా కూడా ఒక బిల్డింగ్ అంతా కూలిపోతుంది అన్నట్టు ఉండింది. అక్కడ వచ్చేసి ద బిగ్గెస్ట్ వన్ ఉంది. అంటే ఈ రిలిక్స్ అన్నీ వీళ్ళకి దొరికినాయి మాత్రం ఇక్కడైతే ఎగ్జిబిట్లో అయితే పెట్టారనమాట. సో ఈ బాంబ్స్ అన్నీ ఇక్కడ చూసి కమ్ హియర్ ప్రీతం చూసి ఇదైతే మొత్తం పగిలిపోయిన దాన్ని తీసుకుని వచ్చి, అంటే ఆబ్వియస్లీ వాళ్ళైతే నెక్స్ట్ పెయింట్ చేశారు, కానీ ఇదంతా పగిలిపోయి ఇదంతా ఉంది చూసారా. ఇందులో చూడండి చిన్న బాంబ్స్. ఓకే, ఇవి ఏంటంటే హ్యాండ్ తోటి ఇట్లా త్రో చేసే బాంబ్స్ అనమాట. సో ఈ బాంబ్స్ కూడా ఉన్నాయి. సో ఇంత హెవీ చేయడానికి దీని లోపల ఇలాంటి ఇనుప గుండ్లు పెట్టేసి, ఓకే. సో ఇప్పటివరకు మనం చూసింది బయట డిస్ప్లే చేసింది. సో ఇక్కడంతా మొత్తం మనకి లోపల ఉందన్నమాట. ఈ లోపలికైతే వెళ్దాం, చాలా పెద్దగా ఉంది ఈ లోపల. సో ఈ లోపల వచ్చాక మనకి మొత్తం ఇట్లా బిల్డింగ్ ఉందన్నమాట. 4 floors ఉన్నాయి. ఈ 4 floors ఏమున్నాయి కూడా మనం వెళ్ళి క్విక్గా ఎట్లయితే ఎక్స్ప్లోర్ చేసేసుకుందాం. అక్కడ పైన కనిపిస్తుంది కదా, మొత్తం అంతా టైం లైన్ గురించి రాశారు. లాస్ట్ నాకు బాగా నచ్చింది, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ సేఫ్ గార్డింగ్ నేషనల్ ఇండిపెండెన్స్. మనకి నేషనల్ ఇండిపెండెన్స్ వచ్చిందని చెప్పి సంతోషం పడిపోవడం కాదు, దాన్ని సేఫ్ గార్డ్ చేసుకోవడము అని చెప్పేసి రాశారనమాట. కంప్లీట్ హిస్టరీ మొత్తం టైం లైన్ అంతా ఇక్కడ మాకు గోడల మీద ఇచ్చారు. సో ఇచ్చడ ఏంటి అని చెప్పేసి అంటే పెద్ద థియేటర్ ఉంది. ఈ థియేటర్లో వాళ్ళది హిస్టరీ మొత్తం అందులో వాళ్ళకి డిస్ప్లే చేస్తున్నారు. పైన మనకు ఒక ఎయిర్ క్రాఫ్ట్ కూడా మనకి ఇట్లా హ్యాంగ్ చేశారనమాట. దిస్ ఇస్ సో నైస్. సో ఈ మ్యూజియంలోకి అయితే మనం వచ్చాము. ఈ మ్యూజియంలో క్లుప్తంగా మనకి ఏం చెప్పదలుచుకున్నారు అని చెప్పేసి అంటే ఫస్ట్ ఫ్రెంచ్ వాళ్ళు వచ్చి వీళ్ళని ఆక్యుపై చేసుకున్న తర్వాత కష్టపడిన తర్వాత ఫ్రెంచ్ నుంచి వీళ్ళకి ఇండిపెండెన్స్ వచ్చింది. ఫ్రెంచ్ నుంచి ఇండిపెండెన్స్ రాగానే యూఎస్ వచ్చేసి నార్త్ సౌత్ అని చెప్పేసి మొత్తం డివైడ్ చేసేసి సౌత్ని అయితే రూల్ చేయడం స్టార్ట్ చేసింది. అప్పుడు నార్త్ వదిలేయకుండా ఏం చేసింది అని చెప్పేసి అంటే నార్త్ వాళ్ళు సౌత్కి కంప్లీట్ సపోర్ట్ ఇచ్చారనమాట. కంప్లీట్ సపోర్ట్ ఇచ్చి అప్పుడు సౌత్ వాళ్ళకి కంప్లీట్ సపోర్ట్ చేసి యుఎస్ వాళ్ళ మీద నార్త్ అండ్ సౌత్ కలిసికట్టుగా విన్ అయ్యి సెకండ్ టైం వాళ్ళు ఇండిపెండెన్స్ అయితే తెచ్చుకున్నారు. అప్పటి నుంచి నార్త్ సౌత్ కలిసికట్టుగానే ఉంది. అండ్ దే కాల్ వియత్నాం యాజ్ అ పీస్ ఆఫ్ ల్యాండ్. సో ఇది వచ్చేసి మనకి లెసన్ ప్లాన్ అంట, కామ్రేడ్ వాళ్ళు ప్రిపేర్ చేశారు అప్పుడు ట్రైనింగ్ పర్పస్ ఇన్ 1961. ఎంత డీటెయిల్డ్గా రాశారు, నైస్ కదా. సో ఇవి వచ్చేసి మనకి డైవింగ్ హెల్మెట్ అంట, అప్పట్లో డైవింగ్ హెల్మెట్ ఇది. అండ్ మీడియం మెషిన్ గన్ ఇది కనిపిస్తుంది. ఇది వచ్చేసి 60 mm మోటార్. సూపర్. ఇది B-40 గన్ అండ్ సబ్మెషిన్ గన్ AK రెండు ఇవి.
ఇవన్నీ పాత కాలపు గన్స్ అన్నమాట. ఇవన్నీ ఒక ఎత్తు అయితే నాకు అస్సలు అర్థం కాదు ఏంటి అని చెప్పేసి. అంటే ఇది వచ్చేసి గన్ అంట. ఇగో ఇక్కడ మనకి రాసారు చూసారా, ఇంకా వుడెన్ గన్ ఇంప్రూవైజ్డ్ అండ్ యూజ్డ్ బై గొరిల్లాస్ ఆఫ్ హాంగ్ కాంగ్ కమ్యూన్ అంట. ఇది ఎలా యూజ్ చేసేవారు నాకు అర్థం కావట్లేదు. దీనికి హోల్ కూడా లేదు ఇచ్చాడు మరి. వుడెన్ గన్. సో ఇది వచ్చేసి అప్పట్లో వాడిన కారు, రెనాల్ట్ మేడ్ ఇది. జనరల్ స్టాఫ్ హెడ్ క్వార్టర్ నైట్ 1961 జనవరిలో దీన్ని రెస్క్యూ చేశారు. ఇటు సైడ్ మొత్తం అంతా మనకి ఫ్లైట్ జెట్స్ ఇవన్నీ ఉన్నాయి. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ఇదంతా. అక్కడ ఒక ట్రక్ ఉంది, ఆ ట్రక్ని చూద్దాం పదండి. ఇక్కడ అంటే వాళ్ళు యూజ్ చేసిన ప్రతి ఒక్క ఎక్విప్మెంట్ని చూపిస్తారు అనమాట ఇట్లా. సో గుడ్. వావ్ కదా. సో ఈ లోపలంతా మనం అయితే చూసేసుకున్నాం అనమాట. ఇప్పుడు 40 నుంచి ఇప్పుడు 2024 వరకు మొత్తం యూజ్ చేసిన వార్ ఎక్విప్మెంట్, వాళ్ళ సోల్జర్స్, క్యాప్టెన్స్, పైలట్స్ అందరివి ఇందులో ప్రిజర్వ్ చేసి ఉంచారు. మీరు చూసారు ఇక్కడ బయట వచ్చేసి మనం చూసాం కదా, యుఎస్ తోటి వార్ అయినప్పుడు, ఫ్రెంచ్ తోటి వార్ అయినప్పుడు యుఎస్ మేడ్, ఫ్రెంచ్ మేడ్ తీసుకుని వచ్చి ఇక్కడ మనకి ఎగ్జిబిట్ చేశారు. ఈ పిల్లర్ వచ్చేసి ఒక మెమోరియల్ పిల్లర్ లాగా పెట్టారనమాట. దిస్ ఇస్ సో బిగ్, చాలా హ్యూజ్ ఉంది ఇది. సో ఇట్ సైడ్ వచ్చేసి వియత్నాం అండ్ వియత్నాంకి సపోర్ట్ చేసిన కంట్రీస్ వాళ్ళ వార్షిప్స్ ఇవన్నీ ఇట్ సైడ్ పెట్టారనమాట. దిస్ సైడ్ ఈజ్ ఆల్సో ఇంట్రెస్టింగ్. సో అది గైస్, ఈ వీడియోకి అయితే ఇంతే. ఈ వీడియోలో చూసారు కదా మనం వియత్నాం ఆర్మీ ఆర్ మిలిటరీ మ్యూజియం అయితే చూసాము. ఇట్ వాజ్ సో గుడ్. మీరు ఒకళ్ళు వియత్నాం వచ్చినప్పుడు అయితే మస్ట్ విజిట్. ఇవాళ వీక్ డే కాబట్టి చాలా తక్కువ మంది ఉన్నారనమాట. బట్ క్రౌడెడ్ లేదు కాబట్టి మాకు కూడా చాలా ఈజీ అయిపోయింది. ఈ వీడియోకి అయితే ఇంతే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు చైనా చిత్రాలు తెలుగు వ్లాగ్స్ ఫ్రమ్ వియత్నాం. బాయ్ గాయ్స్.